దురంధర్ సినిమా చూసేటప్పుడు లేదు చూసిన తర్వాత మీలో కొంతమందికి ఒక డౌట్ రావాలి. ఒకవేళ ఇప్పుడు నిజంగా ఆ ల్యారీ గ్యాంగిలో గాని లేదా బలూచ్ వాళ్లతో గాని తిరుగుతూ మన భారతీయ గూఢచారులు ఒక ఆపరేషన్ మీద గనక ఉంటే అది చాలా చాలా ప్రమాదం కదా. ఎందుకు? దురంధర్ సినిమాలో చూపించేశారు కదా, ఎలా మన భారతీయ గూఢచారి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోపలికి వెళ్లి అక్కడ ల్యారీ గ్యాంగ్ లోపలికి వెళ్లి జాయిన్ అయ్యి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఎలా పైకి ఎదుగుతూ వచ్చి మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని సఫా చేసే డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నాడు. ఒకవేళ నిజంగా మన భారతీయ గూఢచారులు ఇప్పుడు ల్యారీ గ్యాంగ్ లో గాని అక్కడ ఉంటే ఈ సినిమా ఆ గూఢచారులకు చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కదా. ఆ తీవ్రవాద గ్రూపులకు కావచ్చు, అక్కడ ఉండే గ్యాంగ్స్టర్ గ్రూపులకు కావచ్చు, పాకిస్తాన్ లో వాళ్లకు ఒక హింట్ ఇచ్చినట్టు అవుతుంది కదా. మీకు ఈ సందేహం వచ్చిందా లేదా? మీకు ఈ సందేహం గనక రాకపోతే మీరు ఈ సినిమా సరిగ్గా చూడనట్టే. సందేహం గనక వచ్చిందంటే కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నారు, మీరు పర్ఫెక్ట్ గా సినిమా చూశారు, చాలా చక్కగా ఆలోచించారు. ఎందుకు మనం దీని గురించి మాట్లాడుతున్నామంటే, నరవాణే పుస్తకాన్ని తీసుకొని వచ్చి, అది అసలు ఆయన రాసిన పుస్తకమా కాదా అనేది ఒక పెద్ద డౌట్, మొత్తం తీసుకొని వచ్చి దాన్ని లోక్సభలో చూపిస్తూ, లోక్సభ బయట ఆ పుస్తకాన్ని చూపిస్తూ, పార్లమెంటును స్తంభింపజేస్తూ, నరేంద్ర మోదీ గారి మీదకి కొంతమంది మహిళా ఎంపీలను ఉసిగొల్పుతూ, సభను దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ. మనలో కొంతమంది మహానుభావులు రాహుల్ గాంధీని పార్లమెంటులో ఆ పుస్తకం గురించి పూర్తిగా మాట్లాడనిచ్చుంటే బాగుండేది, ఎందుకు మాట్లాడనివ్వలేదు? రాహుల్ గాంధీని మాట్లాడనిచ్చి దానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్తే సరిపోయేది కదా అని కొంతమంది మహానుభావులు వ్యాఖ్యానం చేయడం కూడా మనం చూడొచ్చు. మనకు కూడా కామెంట్ సెక్షన్ లో కొంతమంది రాశారు. అన్నట్టు వాళ్ళు ఎవరు కూడా ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కాదు, పక్కా నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు 1 minute పట్టదు నాకు ప్రూవ్ చేయడానికి. కామెంట్ సెక్షన్ లో రాసేవాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం కామెంట్లు రాస్తున్నారు, వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది ప్రూవ్ చేయడానికి 1 minute పట్టదు. బట్ అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు మనం. కానీ ఏం జరుగుతోందంటే, సోషల్ మీడియాలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ గారు ఏదో తప్పు చేశారు ఆ చైనా భారత్ యుద్ధానికి సంబంధించి, చైనా వాడు నిజంగానే మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడేమో గాల్వాన్ దగ్గర, ఇలాంటి రకరకాల తప్పుడు అభిప్రాయాలు ప్రజల లోపలికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ నరవాణే రాసిన పుస్తకం అని చెబుతూ అట్టా వేసుకుని లోపలన్నీ తెల్ల కాగితాలు ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ డ్రామా చేసేసరికి కదా. సో దురంధర్ గురించి మొట్టమొదట నేను ఓపెన్ చేశాను. ఎందుకు ఓపెన్ చేశాను? జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ కు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 ప్రశ్నలు. ఒకటి, అసలు ఆ పుస్తకంలో ఏముంది అని రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు వివాదం అవుతోంది? అదొకటి. అంతకంటే కీలకమైనది, అసలు ఆ పుస్తకం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క రివ్యూ అండ్ అప్రూవల్ లేకుండా బయటకు రావచ్చా రాకూడదా? ఇది చాలా కీలకమైనది. యాక్చువల్గా దీని మీదే మిగతావన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉన్నాయి. కానీ చాలా మంది కన్వీనియంట్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర అప్రూవల్స్ అవ్వాలి అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి పుస్తకంలో ఏముందో చర్చించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా దేశద్రోహి. భారతదేశం యొక్క అన్నం తిని భారతదేశానికి కన్నం పెట్టే దేశద్రోహులు వాళ్ళందరూ కూడా. ఎవరు? అసలు అప్రూవల్ కూడా లేనటువంటి పుస్తకంలో ఉన్న విషయాన్ని చర్చించాలి అని మాట్లాడే ప్రతి అడ్డగాడిదా ఈ భారతదేశానికి కన్నం పెట్టే దేశద్రోహి. ఇది టీమిక్స్టర్ ఛానల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్, ఇజ్రాయెల్ విషయానికి వస్తే మీకు చాలా బాగా అర్థం అవుతుంది ఎందుకు ఇంత హార్ష్ స్టేట్మెంట్ ఇచ్చాను అన్నది. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసినటువంటి ఒక సంఘటన 1972 సెప్టెంబర్ 5వ తేదీన జరిగింది. మ్యూనిచ్ ఒలింపిక్స్ లో బ్లాక్ సెప్టెంబర్ అనే పాలస్తీనా ఉగ్రవాద సంస్థ టార్గెట్ చేసి మరి ఇజ్రాయెల్ అథ్లెట్లను 11 మందిని అత్యంత దారుణంగా చంపేసింది. అయితే ఆనాటి ఇజ్రాయెల్ ప్రధాని గోల్డా మీర్ కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే ఇజ్రాయెల్ యొక్క గూఢచారి సంస్థ మొసాద్కు ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశం ఇచ్చారు. ఏమని? మన ఇజ్రాయెల్ అథ్లెట్లను ఎవడైతే చంపాడో, ఆ చంపమని చెప్పి ఎవడైతే ఆర్డర్ ఇచ్చాడో, ఆ టీములో ఎవడెవడైతే ఉన్నాడో ఒక్కడు కూడా మిగలకూడదు. వాళ్ళందరూ ఎక్కడున్నా సరే వెతికి వేటాడి వెంటాడి చంపండి. ఇది ఇజ్రాయెల్ ప్రధాని ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది మనకెవరికి తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. అయితే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. దాని పేరే రాత్ ఆఫ్ గాడ్. ప్రపంచ గూఢచారి సంస్థలందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్. సో తమ దేశానికి చెందిన అథ్లెట్లను చంపేసినటువంటి తీవ్రవాదులను ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి చంపాలి అని ఇజ్రాయెల్ గూఢచారులు ప్లాన్ చేసి మరి ఒక్కొక్క దేశానికి వెళ్లి ఒక్కొక్క తీవ్రవాదిగాన్ని వెతికి చంపడం మొదలు పెట్టారు. 1972 నుంచి మొదలు పెట్టారండి. 1990 వరకు, అంటే మొత్తం దాదాపు చూస్తే 18 నుంచి 20 సంవత్సరాల పాటు ఈ ఆపరేషన్ అనేది కొనసాగింది. రాత్ ఆఫ్ గాడ్ అనే ఆపరేషన్. ఎందుకంటే
తీవ్రవాదులందరూ రాసులు పోసినట్టు అందరూ ఒకే దగ్గర కూర్చోరు కదండి. ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఈ ఆపరేషన్ ప్రారంభించిందన్న విషయం తెలిసిందో ఒక్కొక్కడు రకరకాల పేర్లు మార్చుకొని, పాస్పోర్ట్లు మార్చుకొని, వివిధ దేశాల సిటిజన్షిప్లు తీసుకొని రకరకాల ప్రాంతాలలో, రకరకాల దేశాలలో రకరకాల పేర్లతో నివసించడం మొదలుపెట్టారు. కానీ ఇజ్రాయెల్ ఊరుకోలేదు. ఒక్కొక్క తీగా లాగింది, ఒక్కొక్క డాట్ కనెక్ట్ చేసింది. ప్యారిస్ లో ఒక ఉగ్రవాది గారిని కారులో బాంబు పెట్టి లేపేసింది ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ. ప్యారిస్ ఎక్కడుందండి? ఫ్రాన్స్ లో. అలాగే మరికొన్ని సంవత్సరాల తర్వాత రోమ్ నగరంలో హోటల్ గదిలో ఒకడిని లేపేసింది. రోమ్ నగరం ఎక్కడుందండి? ఇటలీలో. అలాగే బీరూట్ లో ఇంకొకడిని. అలాగే వివిధ దేశాలలో ఒక్కొక్కడిని వెతకడం, వెంటాడడం, లేపేయడం. మరి ఆయా దేశాల ప్రభుత్వాలతో ఇజ్రాయెల్ కు సమస్య వస్తుందా లేదా? ఏమని మీరు మా దేశంలో ఏదో ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయా దేశాల ప్రభుత్వాలు గగ్గోలు పెడతాయా లేదా? అవన్నీ కూడా జరిగాయి. ఇజ్రాయెల్ ను బ్యాన్ చేశాయి. చాలా చాలా రచ్చరచ్చయింది. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. కొన్ని చోట్ల అబ్బే మేమేం చేయలేదండి, మాకేం తెలుసు అన్నట్టు మాట్లాడింది. కానీ సైలెంట్ గా చాపకింద నీరులాగా ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే విషయం అది కాదు నేను చెప్పదలుచుకున్నది. కీలకమైన విషయం ఏంటంటే ఆ రాత్ ఆఫ్ గాడ్ 20 ఏళ్లు జరిగింది కదా. ఆ 20 సంవత్సరాలలో ఒక్క పుస్తకం కూడా బయటకు రాలేదు, ఒక్క సినిమా కూడా బయటకు రాలేదు, ఒక్క ఇంటర్వ్యూ కూడా దానికి సంబంధించి బయటకు రాలేదు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆ తర్వాతి రోజుల్లో చెప్పింది ఏమని? ఆపరేషన్ యాక్టివ్ గా ఉన్నంత వరకు మేము మౌనంగా ఉన్నాము. ఆపరేషన్ పూర్తయింది, మా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్ గా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఆ వెనక్కి వచ్చినటువంటి వాళ్ళ ఐడెంటిటీ కూడా మార్చేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. అంటే ఎవరైతే ఆపరేషన్ లో పాల్గొన్నారో, ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ లో, వాళ్ళందరి ఐడెంటిటీలు మార్చి, అంటే తమ గూఢచారులకు సమస్యలు లేకుండా వాళ్ళని మళ్ళీ వివిధ దేశాలలో చాలా సెక్యూర్డ్ గా పెట్టేసింది. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు పుస్తకాలు బయటకు వచ్చాయి, సినిమాలు బయటకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైమన్ రీవ్ అనే రచయిత 2000 సంవత్సరంలో వన్ డే ఇన్ సెప్టెంబర్ ద ఫుల్ స్టోరీ ఆఫ్ ద 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ మాసాకర్ అండ్ ద ఇజ్రాయలీ రెవెంజ్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ అన్నటువంటి పుస్తకాన్ని రాశారు. రాత్ ఆఫ్ గాడ్ 2000లో బయటకు వచ్చింది. ఎక్కడ 1990లో ఆపరేషన్ అయిపోయింది, ఎక్కడ 2000లో బయటకు వచ్చిందండి పుస్తకం. బయటికి రావడానికి ఎన్నేళ్లు పట్టింది? తర్వాత 2005లో స్ట్రైకింగ్ బ్యాక్ అనే పుస్తకాన్ని ఆరోన్ జే క్లెయిన్ వారు రాశారు. అది బయటకు వచ్చింది. ఎక్కడ 1990, ఎక్కడ 2005 అండి. ఎన్నేళ్ళు అయిన తర్వాత వచ్చింది. తర్వాత ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ మీద ద సీక్రెట్ హిస్టరీ ఆఫ్ యూరోపియన్ ఇంటెలిజెన్స్ అండ్ మొసాద్స్ అసాసినేషన్ క్యాంపెయిన్ అని అవీవా గుట్మన్ రాసినటువంటి పుస్తకం 2025లో పోయిన సంవత్సరం బయటకు వచ్చింది. సినిమాలు చెప్పుకోదగ్గ సినిమాలు అంటే స్టీవెన్ స్పీల్బర్గ్ 2005లో తీసినటువంటి సినిమా మ్యూనిచ్ అనేటటువంటి సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ బయటకు వచ్చింది. అంటే ఎట్లా ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ చేశారు, ఎట్లా వేరే వేరే దేశాలకు వెళ్లి ఐడెంటిటీలు మార్చుకొని ఒక్కొక్కరిని ఎట్లా లేపేశారు, ఇవన్నీ 2005లో సినిమా బయటకు వచ్చింది. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయండి? ఇజ్రాయెల్ ఒక్క సినిమా కూడా ప్రొడ్యూస్ చేయలేదు, అఫీషియల్ గా ఒక్క పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేయలేదు. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ అధిపతులు గాని, మిలిటరీ అధిపతులు గాని, ఇజ్రాయెల్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు గాని, మంత్రులు గాని ఎవ్వరు కూడా ఆ ఆపరేషన్ కు సంబంధించి ఆ 20 ఏళ్లలో ఒక పుస్తకము పబ్లిష్ చేయలేదు, ఒక సినిమా తీయలేదు, ఏమీ చేయలేదు. వేరే వాళ్ళు ఎవడన్నా ఏమన్నా రాసుకుంటే వీళ్ళకి సంబంధం లేదు. వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇజ్రాయెల్ ఇలా చేస్తోందంట, అలా చేస్తోందంట అంటే దే డోంట్ కేర్. బట్ అఫీషియల్ గా ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఒక సినిమా గానీ, ఒక పుస్తకం గానీ ఏది రాలేదండి. ఎప్పుడైతే ఆపరేషన్ లో మెయిన్ ఫేజ్ ఎండ్ అయిపోయిందో, ఇన్ఫాక్ట్ 1986లో మెయిన్ ఫేజ్ ఎండ్ అయిపోయింది. ఇంకా కొన్ని చైన్స్ వెతికి వాటన్నింటిని క్లోజ్ చేయడానికి, అంటే ఇజ్రాయెల్ గూఢచారుల యొక్క సమాచారాన్ని మార్చి వాళ్ళందరినీ మళ్ళీ వేరే వేరే దేశాలలో వేరే వేరే ఉద్యోగాలలో సెక్యూర్డ్ గా పెట్టడానికి తర్వాత ఇంకొక 3-4 సంవత్సరాలు పట్టింది. 1986కు నిజం చెప్పాలంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు HBO టీవీ ఫిల్మ్ ఒకటి వచ్చింది, స్వార్డ్ ఆఫ్ గిడియన్ అని చెప్పి. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయండి? కండెన్స్ చేసి అర్థం చేసుకోండి. ఒక ఆపరేషన్ ఆన్ లో ఉన్నప్పుడు పుస్తకాలు గాని, సినిమాలు గాని రావు ఇజ్రాయెల్లో. అసలు ఆపరేషన్ ఆన్ లో ఉందా లేదా అన్న విషయము రిటైర్ అయిపోయిన ఇజ్రాయెల్ అధికారులకు తెలుస్తుందా? తెలియదు. రిటైర్ అయిపోయిన తర్వాత యాక్టివ్ గా ఉన్నటువంటి సమాచారం గాని, క్లాసిఫైడ్ సమాచారం గాని, అది ఏది కూడా రిటైర్ అయినటువంటి ఆర్మీ పర్సనల్స్ కానీ, రిటైర్ అయిపోయినటువంటి గూఢచారి విభాగాల అధిపతులకు కానీ, రిటైర్ అయిపోయినటువంటి సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో ఉండొచ్చు, ఐపీఎస్ లెవెల్లో ఉండొచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ గా రాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు డీజీపీలుగా చేస్తున్న వాళ్ళు ఉన్నారండి, చాలా పెద్ద రోల్లో ఉన్నారు. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ రాష్ట్రాలకు సంబంధించింది వాళ్ళు తెచ్చుకోగలరు, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి తెచ్చుకోగలరు, నక్సలైట్ ఆపరేషన్స్ కి సంబంధించి తెచ్చుకోగలరు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ సంబంధించి తెచ్చుకోగలరు. మొత్తం ఆ రాష్ట్రాలలో ఇదే డీజీపీలు ఒక్కసారి రిటైర్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా యాక్సెస్ మొత్తం తీసేస్తారు. ఇదే డీజీపీ గారు రిటైర్ అయిన నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీస్ లోపలికి వెళ్ళాలంటే మామూలుగా వెళ్తారు, వాళ్ళ పెన్షన్
మిషన్ సంబంధించినవి చర్చించడానికి ఎక్కడ యాక్సెస్ ఉంటుంది, అంతే తప్ప తన డెస్క్ దగ్గరికి వెళ్ళలేరు, తన ల్యాప్టాప్ యాక్సెస్ చేయలేరు, తన క్రెడెన్షియల్స్ కూడా తన దగ్గర ఉండవు. అయిపోయింది అంతే. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ. అలా ఉంటుంది. ఇప్పుడు దురంధర్ విషయానికి రండి, నెక్స్ట్ నరవాణి విషయానికి రండి. దురంధర్ సినిమా చూసేటప్పుడు గానీ చూసిన తర్వాత గానీ మీకు డౌట్ రావాలి అని చెప్పి అన్నాను. ల్యారీ గ్యాంగ్ లో ఇప్పుడు మన వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంది అని. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ల్యారీ గ్యాంగ్ లో ఎవరు లేరు. నాకెలా తెలుసు కాదు, సినిమాకు పర్మిషన్ ఇచ్చారు కదా దురంధర్ కి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అప్రూవల్స్ వచ్చాయి దురంధర్ కూడా. అలాగే అజిత్ దోబల్ గారు ఇచ్చినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ దురంధర్ సినిమాలో ఉంది. సో ల్యారీ గ్యాంగ్ లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ఇప్పుడు అక్కడ. అందుకని చెప్పి అసలు ఆ ఆపరేషన్ అనేది లేదు ఇప్పుడు ఆన్ లో. వేరే వేరే ఆపరేషన్స్ ఉంటాయి. అందుకనే దురంధర్ అనే సినిమా వచ్చింది విత్ దట్ ఆపరేషన్. దురంధర్ సినిమా ఎప్పుడు వచ్చిందండి? 2025 డిసెంబర్లో వచ్చింది. అంతే కదా? అవునా కదా? 2025 డిసెంబర్. మరి దురంధర్ సినిమాలో మనకు చూపిస్తున్నటువంటి కథ ఏ సంవత్సరాలకు చెందినటువంటిదండి? ఆలోచించండి. పోయిన సంవత్సరం 2024లో జరిగిన సంఘటననా, లేదా 2020లో జరిగిన సంఘటననా? కాదు కదా. ఎప్పటిది? సినిమాలో డైరెక్ట్ ఏమేశారు, హీరో పాకిస్తాన్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు డేట్ ఇయర్ ఎప్పుడు పడుతుంది? 2004 అని పడుతుంది. అంటే 21 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి ఆపరేషన్ అది. 20 ఏళ్ళు, 19, 18, 16, 15, 14, 10 అట్లా అన్ని సంవత్సరాల క్రితం మనం బ్యాక్ వెళ్ళి చూసుకుంటే, అంటే 21 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యి ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో, 12 ఏళ్ల క్రితమో, 8 ఏళ్ల క్రితమో కంప్లీట్ గా ఎండ్ అయిపోయినటువంటి ఆపరేషన్. అది మనకి ఇప్పుడు దురంధర్లో కనిపిస్తుంది. ఆ ఆపరేషన్ తాలూకు తర్వాతి రిపర్కషన్స్ అవన్నీ కూడా అవి కూడా ఉంటాయి. అది కూడా నేను చెప్తాను మీకు మరో వీడియోలో. సో అంత జాగ్రత్తగా పర్మిషన్స్ ఇస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అలాగే ఊరి సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించిన సినిమా 2019లో వచ్చింది, తెలుసు అందరికి. దానికి కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు మొత్తం చెక్ చేసి వాళ్ళ ఆపరేషన్స్ కానీ వాళ్ళకి ఏమైనా సమస్య వస్తుందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆన్ గోయింగ్ ఆపరేషన్స్ కి సంబంధించి రిటైర్ అయిపోయిన ఆర్మీ అధికారులకు కానీ, రిటైర్ అయిపోయిన గూఢచారి విభాగాల అధిపతులకు కానీ ఎవరికి కానీ తెలిసే అవకాశం లేదు. తెలియకూడదు, తెలియదు. వాళ్ళు ఎంతవరకు ఏం రాయగలుగుతారు, ఏం చెప్పగలుగుతారు? తాము పనిచేస్తూ ఉన్నప్పుడు ఏమేమైతే వాళ్ళు పాల్గొన్నారో దానికి సంబంధించిన విషయాలు, అనుభవాలు వాళ్ళు రాయగలుగుతారు. కానీ ఆ అనుభవాలు, ఆ విషయాలు ఇప్పుడు ఆన్ గోయింగ్ ఆపరేషన్స్ కి ఏమైనా కనెక్ట్ అయి ఉంటుందా లేదా అనేది వీళ్ళకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి తెలుస్తుంది. బికాస్ దట్ ఈస్ అ కోఆర్డినేటివ్ పార్ట్. సో వాళ్ళు అవసరమైతే కొన్ని తొలగించమంటారు, బుక్ బ్యాన్ చేయమంటారు, మేము పర్మిషన్ ఇవ్వమంటారు. దే హ్యావ్ ద రైట్. అండ్ యాజ్ అన్ ఆర్మీ పర్సనల్ హీ హ్యాస్ టు రెస్పెక్ట్ దట్. నరవాణి గాని ఎవరైనా గానీ. అలా కాకుండా ఈగోకెళ్ళి నేను బుక్ లీక్ చేస్తాను, లేకపోతే ఆయన లీక్ చేశాడు లేదా మనకి తెలియదు, లేకపోతే ఆ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వాడు లీక్ చేశాడు అనుకోండి, వాడు ఇప్పుడు ఏదో తమాషాలు చేస్తున్నాడు. ఇప్పుడు వాడి మీద కూడా FIR బుక్ అయ్యింది. ఆ బుక్ ISBN నెంబర్ పెట్టేసేసి అమెజాన్ కెనడా, అమెజాన్ UK, అమెజాన్ ఆస్ట్రేలియా, అమెజాన్ US అక్కడెక్కడో పెట్టాడు. పోలీసులు FIR బుక్ చేయగానే దెబ్బకు ఆయా దేశాలలో అమెజాన్ లో ISBN నెంబర్ తొలగించి ఏంటంటో చేస్తున్నారు. సో ఎక్కడో లీక్ అయింది అనేది కనుక్కుంటారు పోలీసులు. అది దేశద్రోహం కిందికి వస్తుంది. మీరు ఆలోచించండి. ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఓ 3-4 ఏళ్ల తర్వాత రిటైర్ అయినటువంటి ఒక గూఢచారి విభాగానికి చెందినటువంటి అధిపతి ఆపరేషన్ గురించి రాసి పారేశాడు అనుకోండి. తన అనుభవాలు రాస్తున్నానని చెప్పి తను అనుకోవచ్చు. కానీ ఆపరేషన్ ఏమో 20 years నడుస్తుంది. వాళ్ళకు కూడా తెలియదు 20 years నడుస్తుందా, 25 years నడుస్తుందా. అది పూర్తి అయ్యేంత వరకు ఫండింగ్ ఇస్తూనే ఉంటారు. అది పూర్తి అయ్యేంత వరకు అది కేర్ తీసుకుంటూనే ఉంటుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం. సేమ్ అండి ఇది కూడా. సో రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్పండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పర్మిషన్ ఇవ్వనటువంటి పుస్తకాన్ని తీసుకొని వచ్చి పార్లమెంట్ లో చర్చించమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఆ పుస్తకంలో ఏముందో ఎందుకు చర్చించట్లేదు అని చెప్పి అడిగేవాళ్ళు దేశద్రోహులు అవుతారా కారు? అంటే అప్రూవల్ రానటువంటి పుస్తకం. అంటే దేశ సెక్యూరిటీకి సంబంధించిన ఎన్నో విషయాలు ఉండొచ్చు, కొన్ని తొలగించాల్సిన అవసరం రావచ్చు. అవేవీ లేకుండా ఆ పుస్తకం ఎలా బయటకు వస్తుంది? దాంట్లో ఉన్న విషయాలు మాట్లాడమని చెప్పి రాహుల్ గాంధీ ఎలా అంటాడు? రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాల్సి ఉంటుంది అని చెప్పి కొంతమంది అడ్డగాడిదలు సోషల్ మీడియాలో తయారయ్యి పిచ్చుకు వస్తున్నారు. అదేమన్నా నవలనా? కాదు కదా. నెక్స్ట్ ఆ పుస్తకంలో ఏముంది అన్నటువంటిది వివాదమైంది అనేది కూడా మాట్లాడదాం. కొంతమంది ఏమో ఆ బుక్ 1 year అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంది, కొంతమంది ఏమో 2 years వాళ్ళ దగ్గర పెట్టుకుంది, ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు, ఎందుకు అప్రూవ్ చేయట్లేదు అని చెప్పి మెదడు లేనట్టుగా వాగుతున్నారు. ఏమండి ఇదేమన్నా 10th class ఎగ్జామా? ఫిబ్రవరిలోనో మార్చిలోనో పరీక్షలు అయిపోయాయి, ఏప్రిల్ లేకపోతే మే ఎండ్కి రిజల్ట్ ఇచ్చేసేయాలి, సో దట్ జూన్ లో వీళ్ళు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతారు అని చెప్పడానికి ఏమైనా డెడ్ లైన్ ఉందా దానికి? దెర్ ఇస్ నో డెడ్ లైన్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సాటిస్ఫై అయ్యి తీరాల్సిందే. వాళ్ళ దగ్గర ఉంటుంది బుక్ అంతే. లేకపోతే అంటే ఆ బుక్ లో సమాచారం వల్ల భద్రతకి ఏమైనా సమస్య వస్తుంది, లేదా ఆన్ గోయింగ్ ఆపరేషన్స్ కి ఏమైనా సమస్య వస్తుంది అని చెప్పి అంటే ఖచ్చితంగా ఆ బుక్ ని ఇంకా మరికొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. లేకపోతే ఆ బుక్ ని కంప్లీట్ గా పబ్లిష్ చేయడానికి అసలు అలో కూడా చెయ్యరు. ఆ రైట్స్ మొత్తం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. నెక్స్ట్ పాకిస్తాన్ గురించి మనం మాట్లాడాం. చైనాకు సంబంధించి ఏమేం జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియదు కదా, నాకు తెలియదు, మీకు తెలియదు, తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గాల్వాన్ సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ అక్కడ సెక్యూరిటీ పెంచారు, ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి. కేవలం సెక్యూరిటీ ఆస్పెక్ట్సే కాదు. ఆ ప్యాంగాంగ్ సరస్ దగ్గర అసలు ఆ గాల్వాన్ సంఘటన జరగడానికి కూడా కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ గా లదాఖ్ ప్రాంతంలో రోడ్స్ వేయడం మొదలెట్టారు. హైయెస్ట్ పాయింట్ లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళ విమానాల కోసం రన్వే కట్టారు.
చాలా చాలా అడ్వాన్స్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆబ్వియస్ గా ఆ చైనా వాడికి భయం పుడుతుంది. వాడికి ఏమైనా భవిష్యత్తులో ప్లాన్స్ ఉంటే వాటన్నింటినీ మన భారత ప్రభుత్వం అడ్డుకున్నట్టు అవుతుంది. సో వాడు ఏదో చేయాలనుకుంటాడు. దానికి మనోళ్ళు ఏదో ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ ఏమేం చేయాలి, ఏంటి, ట్రేడ్ పరంగా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, రకరకాల ప్లాన్ చేసుకొని ఉంటారు. నువ్వు వాటన్నింటినీ దెబ్బ కొట్టే విధంగా ఏమైనా ఉన్నాయనుకోండి అంశాలు బుక్ లోపల, డెఫినెట్ గా దాన్ని బ్యాన్ చేసే హక్కు, ఆపే హక్కు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇవ్వగలిగే సామర్థ్యం లేదా మనకు? వీళ్ళు ఏం వివాదం పట్టుకొస్తున్నారంటే, జనరల్ నరవాణే ఆ పుస్తకంలో రాశారు. ఏమని అంటే, ఆ గాల్వాన్ దగ్గర చైనా వాళ్ళు మన భారత భూభాగంలోకి ప్రవేశించాలి అని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆర్మీ వాళ్ళు ఆ మిడ్ నైట్ జరిగింది సంఘటన. రాజ్నాథ్ సింగ్ గారిని అడిగారు ఏం చేయాలి అని. అది రాజ్నాథ్ సింగ్ నుంచి మోడీకి వెళ్ళింది. రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పాడంటే, జో ఉచిత్ సంజే ఓ కరో అని చెప్పి ఇట్లా చెప్పాడు. అంటే మీకు ఏమనిపిస్తే అది చెయ్యండి అని రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. కానీ అలా చెప్పకూడదు, యుద్ధం చెయ్యి లేదా యుద్ధం చెయ్యకు, ఇంత స్పష్టంగా ఇలాంటివి చెప్పాలి అని చెప్పి నరవాణే ఆ పుస్తకంలో రాశారు. సో ఆర్మీకి స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేకపోయింది కాబట్టి ఇది అసమర్థ ప్రభుత్వము అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఏమండి, చైనా వాడు కావచ్చు, పాకిస్తాన్ వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బార్డర్ లో ఎక్కడో ఒక చోటు నుంచి చొచ్చుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, మరి నిన్ను ఎందుకు పెట్టారు అక్కడ? అసలు ఆర్మీని ఎందుకు పెట్టారండి? ఆర్మీ డ్యూటీ ఏంటండి? అవతలోడు చొచ్చుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంటే వాడు చొచ్చుకొని రాకుండా చూసుకునేటటువంటి బాధ్యతతో కదా ఆర్మీని పెట్టింది. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, దాన్ని ఎదుర్కోవడానికే కదండి ఆర్మీని పెట్టింది. ఆర్మీ యొక్క అప్రమత్తత గురించి అంతా మనం మాట్లాడతాం కదా, క్రమశిక్షణ గురించి, చీమ చిటుక్కుమంటే అప్రమత్తంగా ఉంటారు అని. సో నరవాణే ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయాడు? ఆయన ప్రభుత్వం మీద పాడేసి బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? పోనీ ప్రభుత్వం ఏమన్నా వద్దొద్దు మీరేం చేయకండి, తన్నులు తినండి, చైనా వాడు మన భూభాగం లోపలికి వస్తే రానివ్వండి, ఆక్రమించుకుంటే ఆక్రమించుకోనివ్వండి, అక్కడ గడ్డి కూడా మొలవదు అని చెప్పి నెహ్రూ లాగా మాట్లాడా రాజ్నాథ్ సింగ్? మరి మీకేమనిపిస్తుంది చెయ్యండి అని చెప్పారు. అంటే దాని మీనింగ్ ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇన్ఫరెన్స్ లాగుతావా అసమర్థులు అని చెప్పి? అంతకుమించి ఏం చెప్తారు వాళ్ళు? ఎలా వస్తున్నాడు? నువ్వు హెలికాప్టర్లో వస్తున్నాడు, కింది నుంచి వస్తున్నాడు, ట్యాంకర్సా లేకపోతే ఇంకేం చేస్తున్నాడు? అరే నీకేమనిపిస్తుంది చెయ్యండి, యుద్ధం చేయాలనిపిస్తుంది యుద్ధం చేయి, కొట్టాలనుకుంటే కొట్టు, కుమ్మి పారే, నువ్వేం చేయాలనుకుంటే అది చేయి. నీ లక్ష్యం భారత భూభాగాన్ని రక్షించడం. దట్ ఈస్ వాట్ దే మీన్ టు సే. నువ్వు అలా కాకుండా నరవాణే పుస్తకమే గనక అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి కంటెంట్ రాజ్నాథ్ సింగ్ వెళ్ళింది, రాజ్నాథ్ సింగ్ మళ్ళీ మోడీతో మాట్లాడారు, మళ్ళీ మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావడానికి 2 hours పట్టింది, ఇవన్నీ పుస్తకాలలో రాస్తే ఏమవుతుందో తెలుసా? చైనా వాడికి ఇది లడ్డులాగా దొరుకుతుంది. రేపు భవిష్యత్తులో ఏం చేస్తారో తెలుసా? నరేంద్ర మోదీ గారు ఏదో ఒక విదేశంలో ఏదో ఒక మీటింగ్ లో ఉన్న టైం చూసుకుంటాడు చైనా వాడు. కరెక్ట్ గా నరేంద్ర మోదీ గారు ఉపన్యాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడండి రా అని చెప్పి ఎక్కడో యూరోప్ లోనో ఎక్కడో మాడుతున్నారు అనుకోండి మోడీ గారు, కరెక్ట్ ఆ టైం చూసుకొని మోడీ గారు స్టేజ్ ఎక్కంగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాజ్నాథ్ సింగ్ ఎక్కడున్నాడో చూసుకుంటారు. మిడ్ నైట్ అనుకోండి, అది టైం ఓవర్ ల్యాప్ లో మిడ్ నైట్ ఎక్కడో అయింది అనుకోండి, అరే ఇక్కడ ఆర్మీ వాళ్ళు రాజ్నాథ్ సింగ్ లేకపోతే మోడీ వీళ్ళు చెప్పాలరా, చెప్పేంత వరకు మనకు టైం దొరుకుతుంది, గంటన్నర దొరుకుతుంది, ఓ 10,000 మందో 50,000 మంది వెళ్ళి పడండి. నరవాణే ఆల్రెడీ పుస్తకంలో రాశాడు కదా, అంటే నరవాణే స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా డైరెక్ట్ నిర్ణయం తీసుకోలేడు, అక్కడ లూప్ హోల్ ఉంది, దాన్ని మనం ఉపయోగించుకుందాము. మోడీ మీటింగ్ అయిపోయి కిందికి దిగేలోపు మనం కొంచెం భూభాగాన్ని లోపల వేసేసుకుందాము, ఆ తర్వాత సంగతి తర్వాత. ఇలా ఆలోచించదా చెప్పండి చైనా? నువ్వు ఇలాంటి పాయింట్స్ పుస్తకంలో రాస్తావా? కామన్ సెన్స్ లేదా అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డెఫినెట్ గా అడుగుతుంది. నేను కాదు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అడుగుతుంది. అవసరమైతే తొలగించమంటుంది. నరేంద్ర మోదీ గారు ఏదో తప్పు చేశారు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడండి రాహుల్ గాంధీ. మోదీ గారు ఏం చేశారో తెలుసా? అన్నట్టు కీలకమైన పాయింట్, గాల్వాన్ లో మన కల్నల్ సంతోష్ బాబు గారు వారు అమరులయ్యారు. వారితో పాటు మరో 24 మంది మన భారతీయ జవాన్లు అమరులయ్యారు. వాళ్ళు దాదాపు 100 మందికి పైగా ఆ చైనా సైనికులను పైకి పంపించారు. కానీ చైనా వాడేమో 5 మంది చచ్చిపోయారు, 6 మంది 10 మంది అని చెప్పి రకరకాల దొంగలెక్కలు చెప్తాడు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏది బయటికి రానివ్వరు. అది డెమోక్రటిక్ కంట్రీ కాదు కాబట్టి మొత్తం దాచిపెడతారు. ప్రజలు కూడా అడగరు వాళ్ళను. మన దగ్గరేమో మరణించిన ప్రతి సైనికుడి పార్థివ దేహము గౌరవంగా సైనిక వందనంతో అగ్నికి మనం సమర్పిస్తాము. నెంబర్ ఉంటది, పేర్లుంటాయి, ఎవరు మరణించారు, ఎంతమంది, ఇంత లెక్క ఉంటది మన దగ్గర. ఆడు చెప్పాడు, నువ్వు దాన్ని కూడా నువ్వు ఎక్స్ప్లాయిట్ చేస్తావా? అంటే మన దగ్గర ఎక్కువ మంది చనిపోయారు, వాడి దగ్గర అసలు చనిపోలేదు అన్నటువంటిది వాడు చెప్పింది నమ్ముతావా? మన సైన్యమే చెప్పింది 100 మందికి పైగా ఆ ఎర్రచొక్క దేశం వాళ్ళు పోయారు, పైకి పోయారు. కల్నల్ సంతోష్ బాబు గారు అండ్ అమర జవాన్లు వాళ్ళందరూ రక్షించారు భారత భూభాగాన్ని. నువ్వు దాని గురించి మాట్లాడవా? 1960s లో చైనా ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. వాళ్ళకి బురద అంటింది కాంగ్రెస్. అలాగే 1947, 48 ఆ మధ్య ప్రాంతంలో పాకిస్తాన్ పిఓకేని ఆక్రమించుకుంది కదా, అలా బురద అంటింది కాంగ్రెస్. మోదీ గారికి ఏ బురద అంటలేదు, బలవంతంగా అంటించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మోదీ గారు 2020 గాల్వాన్ సంఘర్షణ సమయంలో అసలు వారి నాయకత్వం చూడాలి. 14,000 అడుగుల ఎత్తు ఉన్నటువంటి కొండల్లో హిమాలయాల్లో మంచు, గాలి, -30 degrees చలి. ఆ ప్రాంతానికి నరేంద్ర మోదీ గారు సైనిక దుస్తుల్లో వెళ్లి, హెలికాప్టర్లో వెళ్లి సైనికుల మధ్య నిలబడి మాట్లాడారు. వాళ్ళ చేతులు పట్టుకున్నారు. మీరెంత కష్టపడుతున్నారో నాకు తెలుసు, నేను మీతోనే ఉన్నాను అని వాళ్ళకి భరోసా ఇచ్చారు. సైనికుల కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక సైనికుడు చెప్పాడు ఆ రోజు,
సార్ మీరు వచ్చారంటే మాకు 100 రెట్ల శక్తి వచ్చింది సార్ అని చెప్పి ఆ గాల్వాన్ సంఘర్షణలో గాయపడినటువంటి సైనికులను కూడా మోదీ గారు పరామర్శించారు. ఇది నరేంద్ర మోదీ గారు చేసింది. July 3 అనుకుంటాను డేట్. నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళింది. నేను కూడా వీడియో చేసి పెట్టానండి తెలుగులో. కోవిడ్ టైంలో తెలుగులోకి మోదీ గారి స్పీచ్ అనువాదం చేసి మన ఛానల్లో పెట్టాను. ఉంటుంది చూడండి, 2020 July 3. నరేంద్ర మోదీ గారు ప్రతి దీపావళికి సరిహద్దుల లోపలికి వెళతారు, సైనికులతో కలిసి దీపాలు వెలిగిస్తారు, ఆ కుటుంబాల గురించి అడుగుతారు, మీ అమ్మకు నా నమస్కారం చెప్పండి, మీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు, ఇవన్నీ మోదీ గారు వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి స్వీట్స్ పెడతారు, కూర్చుంటారు, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఇది మోదీ గారు. ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏం చేసిందండి 26/11 ముంబై దాడుల తర్వాత? మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ చెప్పారు, పట్టుకుంటుంది వీడియో బయట చూసుకోవచ్చు. ఏమన్నా తెలుసా, అమెరికా మా మీద ఒత్తిడి చేసింది, అందుకనే మేము పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయలేకపోయాము అని చెప్పాడు. అంటే అమెరికాకు భయపడ్డారు మన్మోహన్ సింగ్ అండ్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారు అమెరికాకు అని చెప్పి తప్పుడు అభిప్రాయాలు ప్రజల్లో స్ప్రెడ్ చేయడానికి రాహుల్ గాంధీ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ట్రేడ్ డీల్కి సంబంధించి. అసలు భయపడి ఉత్సవోసుకున్నది ఎవరయ్యా అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అమెరికా ఒత్తిడి వల్ల సర్జికల్ స్ట్రైక్ చేయలేకపోయామని చెప్పారు. ఆ టైంలో అండి మన పోలీసులకు సరైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లేవు, సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లు కూడా కావాల్సినన్ని సరైనటువంటివి లేనే లేవు అనేది కూడా చాలా సందర్భాలలో పత్రికల్లో వచ్చింది. ఆ దాడి తర్వాత విజయ్ సలాస్కర్ పెద్ద పెద్ద వాళ్లను తీవ్రవాదులు కసబ్యాండ్కో చాలా సులభంగా చంపేసేసరికి చర్చ వచ్చింది. ఒరే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది కదా, దాన్ని చీల్చుకొని ఎలా వెళ్ళాయి వాళ్ళ తూటాలు అని. నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చారా అనేటువంటి పెద్ద చర్చ జరిగింది అప్పట్లో. ఆ తర్వాత మళ్ళా ప్రభుత్వం రియలైజ్ అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తెప్పించి ఇచ్చారు. మీకు ఈనాడు అని చెప్పి తెలుగులో సినిమా ఉంది, వెంకటేష్ గారు అండ్ కమల్ హాసన్ గారు. అందులో డైలాగ్ కూడా ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోండి. ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకునేటప్పుడు థ్యాంక్స్ టు సలాస్కర్ అని చెప్పి చెప్తారు. అంటే ఆ సంఘటన తర్వాతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్లకు ఉత్తమమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు అన్నది చర్చకు వచ్చింది. అంటే అంతకుముందు లేవనే కదా. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చాక చూడండి, సైనికులకు వరల్డ్ క్లాస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వరల్డ్ క్లాస్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లు, అత్యంత అధునాతనమైన ఆయుధాలు అవన్నీ అందించారు. ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు, కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆర్మీకి. అరే మీకు ఫ్రీడమ్ ఇస్తున్నామయ్యా, కంప్లీట్ ఫ్రీడమ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చారు. నువ్వు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత కూడా నరవాణే గారు ఇంకా రాజ్నాథ్ సింగ్ గారు నువ్వు యుద్ధం చేయకు ఇవన్నీ మాకు చెప్పలేదు, జో ఉచిత్ సంజయ్ ఓ కరో అని చెప్పి ఆయన రాశారనుకోండి నరవాణే గారు, ఏమన్నా మీనింగ్ ఉంటుందా దాంట్లో? దాన్ని తీసుకొని రాహుల్ గాంధీ మాట్లాడండి, ఏమన్నా మీనింగ్ ఉందా? ఇంతే అండి ఆ పుస్తకంలో ఉన్నది. దాన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆ పుస్తకంలో ఉన్నది అంటే నరవాణే గారు రాశారా లేదా కాదు, నరవాణే రాశాడు అని చెప్పి రాహుల్ గాంధీ చెబుతున్నటువంటి పుస్తకంలో ఉన్నది అని మాట్లాడుతున్నారు. పోనీ ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం లాంటిది ఏదన్నా చేయాలని ప్లాన్ చేశారనుకోండి, మమ్మల్ని యుద్ధం చేయనివ్వలేదు, మేము యుద్ధం చేయాలనుకున్నాము, ఆర్మీ సిద్ధంగా ఉంది, ఆర్మీకి అసలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి అన్నారనుకోండి, దాని మీద చర్చ, డిస్కషన్, డిబేట్ పెట్టవచ్చు. ఎందుకంటే యుద్ధం చెయ్యాలా వద్దా అన్నటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే దాని వెనక చాలా ఉంటాయి. ఆర్థిక పరమైనవి ఉంటాయి, ట్రేడ్ పరమైనవి ఉంటాయి, భవిష్యత్తుకు సంబంధించిన ఉంటాయి, ఆ దేశానికి ఏ దేశాలు సహాయం చేస్తాయి, మనకి ఏ దేశాలు సహాయం చేస్తాయి, నెక్స్ట్ ఎట్లా పావులు కదపాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. అది తీరిగ్గా కూర్చొని ఆలోచించగలిగేంతటి టైం ఉంటుంది. యుద్ధం చేయాలా వద్దా, ఎందుకు చేయాలి, ఎందుకు చేయొద్దు, ఇవన్నీ. ఆ విషయంలో నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఏమైనా మాట్లాడారనుకోండి, డెఫినెట్ గా చర్చించవచ్చు. ఎందుకు వద్దన్నారు యుద్ధము, ఎందుకు చేయాలన్నారు, ఏంటి అన్నది. అరే ఇది యుద్ధం కూడా కాదు కదా, గాల్వాన్ దగ్గర వాడు అక్కడ లోపలికి రావాలని చెప్పి ట్రై చేశాడు అనుకో, నువ్వు అప్పుడు నరేంద్ర మోదీ గారి ఆదేశాల కోసము, రాజ్నాథ్ సింగ్ ఆదేశాల కోసము వెయిట్ చేసుకుంటూ కూర్చుంటారా? దానికోసం కాదు కదా అక్కడ ఆర్మీ ఉన్నది. వాడు లోపలికి రావడానికి ట్రై చేస్తున్నాడంటే ఫాట్ 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 పగిలిపోవాల్సిందే వాడికి. భారతదేశం లోపలికి రావాలని ట్రై చేస్తున్నాడంటే నువ్వు దానికి నేను రాజ్నాథ్ సింగ్ ని బ్లేమ్ చేస్తాను. రాజ్నాథ్ సింగ్ నీకు ఏదైతే సరైనది అనిపిస్తుందో, నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి అని చెప్పి నాకు చెప్పాడు, నాకు ఇలా ఫ్రీడమ్ ఇచ్చాడు రాజ్నాథ్ సింగ్. కాదు పూర్తిగా వైట్ అండ్ బ్లాక్ లాగా నాకు యుద్ధం చెయ్యము, తుపాకులు పేల్చము, లేకుంటే తుపాకులు వాడకుండా కర్రలు వాడము, ఇవన్నీ మాకేం చెప్పలేదు రాజ్నాథ్ సింగ్ అని చెప్పి ఆయనను బ్లేమ్ చేస్తే ఏమన్నా అర్థం ఉందండి? నీకు తెలియదా భారతదేశానికి చైనాకు మధ్య ఒక ప్యాక్ట్ అనేది ఒకటి నెహ్రూ ఉన్న టైం నుంచి పెట్టారు. మనకు వాళ్లకు మధ్యలో తూటా పేలకూడదు అని చెప్పి రాసుకున్నారు కదా ప్యాక్ట్. సో అప్పుడు ఏం చేస్తున్నారు, అవతలోడు కర్రలో ఏవో తెస్తున్నాడు అనుకో, నువ్వు కూడా తీసుకెళ్ళు. వాడు సావుబాదడానికి వచ్చాడు అనుకో, నువ్వు కూడా సావుబాదు. వాడు ఇంకా ఒక్కొక్కడు 5 అడుగుల 2 అంగుళాలు 5 అడుగులు ఉంటారు. మన వాళ్ళు ఒక్కొక్కడు 6-6.5 అడుగులు ఉంటారు. మన వాళ్ళు 5-5 మందిని 10 మందిని బట్టి ఎత్తి కుదేసి కుమ్మి పారేస్తారు. ఆ సామర్థ్యం ఉంటుంది మన మిలిటరీ వాళ్ళకి. అదే కదా అరెస్ట్ చేసింది. అక్కడ విమర్శించడానికి ఏముంది? ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నీకు నువ్వు నిర్ణయం తీసుకో ఏం చెయ్యాలో అని. అంత అద్భుతంగా నీకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ వివాదానికి తావెక్కడుంది? దాన్ని వివాదం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడండి రాహుల్ గాంధీ. ఇంకేం చెప్పాలి చూడండి, జనాల బ్రెయిన్ లో మొత్తం ఏం పడేశాడో తెలుసా? ఏదో నరేంద్ర మోదీ వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఏదో పిరికి వాళ్ళు ఏదో తప్పు చేశారు, అసమర్థులు, ఇలాంటివన్నీ సీడ్స్ నాటే ప్రయత్నం చేస్తున్నాడు. నా జీవితంలో
ఒకటి నేను బాగా చూశానండి. కొంతమంది యతీశ్వరులు ఉన్నారు. నేను చాలా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ యతీశ్వరులను గిల్లిన ప్రతిసారి సర్వనాశనమైనటువంటి వాళ్ళు ఉన్నారు. విమర్శించిన, నిందించిన ప్రతిసారి కొంచెం టైం తీసుకొని గాని ఆ తర్వాత గాని అత్యంత దారుణాతి దారుణంగా పతనమైపోయినటువంటి వాళ్లను నేను చాలా మందిని చూశాను. కొంతమంది యతీశ్వరుల విషయంలో ఒకటి. రెండు, నరేంద్ర మోదీ గారి విషయంలో కూడా చాలా స్పష్టంగా చూశాను. నరేంద్ర మోదీ గారిని అసంబద్ధంగా విమర్శించడం, అసంబద్ధంగా ద్వేషించడం, అసంబద్ధంగా మోదీ గారు లాంటి వ్యక్తి మీద విషం చిమ్మడం, అలాంటి వాళ్ళు పతనం అవ్వడము గత 10 సంవత్సరాలలో మనకు చాలా జాగ్రత్తగా కనిపిస్తే అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. యతీశ్వరుల విషయంలో గమనించినంత పర్టికులర్ గా నేను మోదీ గారి విషయంలో గమనించలేదు, కానీ అక్కడక్కడక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మోదీ గారు తప్పు చేస్తే విమర్శించు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ తీసుకో, ఏకిపారి. బడ్జెట్ మీద సమావేశాలు పెడితే బడ్జెట్ గురించి మాట్లాడకుండా మొత్తం టైం అంతా వేస్ట్ చేసి పెట్టాడు. 3-4 రోజులు పార్లమెంట్ సమయాన్ని. అసలు ఆ పుస్తకం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క అప్రూవల్ లేకుండా బయటకు వచ్చింది అని అంటే ఎవడైతే దాని బయటికి రావడానికి కారణమయ్యాడో వాళ్ళందరూ దేశద్రోహులే. ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించే ప్రతి ఒక్కడూ దేశద్రోహి. ఇజ్రాయెల్ చేసినటువంటి చూసి సిగ్గు తెచ్చుకోండి, నేర్చుకోండి. ఇజ్రాయెల్ ప్రజలను చూసి నేర్చుకోండి. ఇలాంటి దేశద్రోహులు. అద్దె విషయం. ధన్యవాదాలు.